గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యాండీ అండ్ యాపిల్ సిస్టర్స్. ఈరోజు అనమాట పెయింటింగ్ వీడియో, అది కూడా ఇలాగ చేయాలన్నమాట. సో అది వంద సార్లు చేసిండు అని చెప్పాలంటే చాలా ఈజీ. అండ్ బేస్మెంట్ వచ్చి ఫస్ట్ ఇది మాత్రం మనకి ఖచ్చితంగా యూజ్ అవ్వాలి, ఎందుకో నేను చూపిస్తాను ఫస్ట్. సో లెట్స్ గో టు ది వీడియో. సో మనకి ఒక పేపర్ కావాలి అండ్ ప్యాడ్ is most important. అండ్ దిస్ ఇలా జస్ట్ ఇట్లా పెట్టాలి. ఆఫ్టర్ దట్ మనం దాని మీద ఏదో ఒకటి అంటే యూ మీన్ నాట్ లైక్ దట్, జస్ట్ పెట్టాలి. ఎస్, నువ్వు వి షుడ్ డ్రా అంటే మనం ఇది పెట్టుకొని డ్రా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, ప్లస్ సో సింపుల్ ఆల్సో. ఇది నేను 100 సార్లు చేసింటే ఇప్పటికి మా ఫ్రెండ్స్కి. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది అండ్ ఇది గంట పడుతుంది ఖచ్చితంగా. సో 2 minutes గైస్. సో గాయస్, ఇప్పుడైతే మనం ఇలా వేవ్స్ లాగా చేసుకోవాలి. చేసుకున్నాక చూపించేస్తాను. సో సింపుల్ గైస్. సో గైస్, ఇలా చేసుకున్నాక పెయింట్ చేయాలన్నమాట. పెయింట్స్ చూసారు గైస్ ఇందాక ఎట్లా పడిపోయింది. నాకేమో ఇది ఒక్కసారిగా అంటుకుంటే ఇంకా పోదు, చేతి మీద అంటుకుంటే అసలుకే. అండ్ నేనైతే 3 రోజుకి చేశాను ఇవన్నమాట నా 6 పెయింట్స్. సో లెట్స్ డూ విత్ దిస్ పర్పుల్ ఆర్ దిస్ పింక్. చాలా అసలు చేయలేదు. సో లెట్స్ డూ విత్ దిస్. లెట్స్ గో. సో గైస్, ఫస్ట్ అయితే ఇప్పుడు మనం దీన్ని పెయింట్ చేసుకోవాలి. ఇది ఎన్నిసార్లు, ఓ మై గాడ్, జస్ట్ మిస్. త్వరగా తినగలి. ఇలా పెయింట్ చేసేస్తూ వెళ్ళిపోదాం. 2 minutes గైస్ ఇది పెయింట్ చేయడానికి. సో గాయస్, ఇప్పుడైతే నేను ఇలా చేశాను అన్నమాట, చూపిస్తాను. ఇలా చేసేసాను అండ్ ఇక్కడ పెయింట్స్ ఇవంతా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం దీంట్లో టిప్ చేసి జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్. చూసారు కదా గైస్, ఎంత బాగా వచ్చింది. మా స్కూల్లో అయితే నువ్వు ఇది ఏదో చేసావు కదా అంటే పెయింట్ కాకుండా స్టిక్ చేసావు కదా అలా చెప్తున్నారు. సో నేనైతే నిజం పెయింటే చేస్తున్నా, యూ మీన్ మీరే చూస్తున్నారు కదా. సో దట్స్ వాట్ అనమాట. సో గైస్, ఇది అనమాట. ఇలాగ పెయింట్ చేయాలి ఒక్కొక్కటి లీవ్ చేసి. అది ఇక్కడ పర్పుల్ అండ్ పింక్ మిక్స్ అన్నమాట. ఇక్కడ అన్నమొక చేట మిక్స్. ఒక దాంట్లో కూడా మనం తప్పు చేస్తాం. సో మైండ్ ఇప్పుడైతే మనం స్కెచింగ్ వేసేద్దాం. అంత బాగుంది కదా. ఇది ఆరెంజ్ అనుకోవద్దండి, ఇట్ ఈస్ పింక్ కలర్. చూడండి గైస్ మీరైతే ఇట్ ఈస్ పింక్ ఆర్ వాట్. ఎంత బాగుంది కదా కలర్స్. సో గైస్, ఇప్పుడైతే మనము ఫినిష్ చేసేసాం అన్నమాట. ఇది ఆరిన తర్వాత మనం స్కెచ్ తీసి మన బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్ రాయాలన్నమాట. నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, బట్ ఐ విల్ షో యూ. సో ఇది డ్రై అయిన తర్వాత చూద్దాం. కాసేపు ఒక 2 minutes చాలు డ్రై అవ్వడానికి. ఆ నెయిల్కి పడిన నెయిల్ పాలిష్ చూడండి గైస్, ఇంకా అట్లా ఉంది, పోవట్లేదు రుద్దినా కూడా. దట్స్ వాట్. సో 2 minutes అయ్యాక అయిపోతుంది. సో గైస్, లేకపోయినా కూడా డూయింగ్ స్కెచ్ అనమాట. సో చూసేద్దాం. ఇలా చేస్తున్నాను. ఇది ఇంకా పూర్తిగా ఆడలేదు గైస్, చాలా డల్.
ఎట్లా అయిపోయింది చూడండి గైస్ మార్కర్. చూడడానికి డ్రాయింగ్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది, పడేలు ఎవరికైనా తెలుసా లేదు. కంప్లీటెడ్ అనమాట. సో ఇప్పుడైతే మనది అయిపోయింది. సో లెట్స్ రైట్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అనమాట. అంటే చాలా పెద్ద నేమ్ కాబట్టి 2 minutes అయిపోతుంది. సో నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు అన్నమాట, కృతిక్ష అండ్ మోక్షిత నాయక్ అనమాట. సో నేను చూసండి ఇట్లా రాసేసాను. సారంగి ఇక్కడ పెడతా, కింద వచ్చింది చూడండి షాడో. సో మోక్షిత అని రాసేసాను. సో నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే ఇప్పుడే చూసాను అనమాట, రేపు ఎగ్జామ్ లేదు కానీ స్కూల్ మొత్తం ఉంది. ఈరోజు 9:30కి అట్లా వర్షం పడుతుంది అని చెప్పారు. ఏమో చూడాలి, పడితే రేపు హాలిడే ఇస్తారు. కానీ నేను చదువుకోవాలి, అది నా బ్రెయిన్లో పెట్టుకొని చదవాలి, అన్నీ చదివాలి. ఇప్పుడైతే ఊరు పడుతుంది. సో నేను చేసిన ఇంకా 6 minutes 12 అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 6 అయింది. ఈ మధ్య మార్నింగ్ రన్నింగ్ కూడా 28th మా కోచ్ స్కూల్కి ఏదో తుమ్మలకుంట గ్రౌండ్లో, మీకు ఐడియా ఉంటే చేయండి లేకపోతే లేదు, తుమ్మలకుంట గ్రౌండ్లో స్పోర్ట్స్ డే లాగా అనమాట రన్నింగ్ కాంపిటీషన్ పెడుతున్నారు. దానికి నేను మా ఫ్రెండ్ ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నమాట. చూడాలి మార్నింగ్ అట్లా లేస్తాను ఏమో డౌట్ పడుతుంది, చూసేయాలి. అండ్ ఇక్కడ కింద మెలిగింది కూడా మా ఫ్రెండ్ కొన్ని, అంటే నేను రాస్తా మా ఫ్రెండ్ గురించి కొంచెం, అండ్ ఐ విల్ గివ్ టు హర్ లైక్ దట్ ఓన్లీ. అంతే గాయ్స్ ఈ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఎనీవన్. Okay, bye guys, sarangi and wish you all bye.